ధన్యురాలు అని మనం ఎవరిని పిలుస్తామంటే, మనం లోకానికి కొన్ని కొలతలు ఉంటాయి. లోకానికి కొన్ని కొలతలు, ఆ కొలతల్లో మనం వీళ్ళు ధన్యులు అని పిలుస్తాం. మన కుటుంబం ఆర్థికంగా గొప్ప కుటుంబం అయితే వాళ్ళకేంటి ధన్యులు అంటాం మనం. లేదా మంచి ఉద్యోగాలు, పేరు ప్రఖ్యాతులు, ఆస్తులు, అంతస్తులు ఉంటే లోకం ఏమంటుందంటే వాళ్ళకేంటి ధన్యులు, ధన్యులు, ధన్యురాళ్ళు వాళ్ళు అంటారు. కానీ బైబిల్ అలా చెప్పడం లేదు. మన ఆస్తులు, మన అంతస్తులు, పేరు ప్రఖ్యాతులు, స్థితిగతులు దేవునికి అవసరం లేదు. దేవునికి అవసరమైంది ఒక్కటే, నీవు ఆయన్ని రక్షకుడుగా అంగీకరించావా లేదా అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, సచ్ ప్రీషియస్. వారు కేవలము నాకు ఇష్టలు అని రాయబడింది. ఇదినా ఈ వాక్యం ద్వారా నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నీ జీవితంలో నిజంగా మీరు దేవుని నమ్ముకున్న తర్వాత, యేసుక్రీస్తు బిడ్డలుగా లోకంలో అడుగులు వేస్తున్న తర్వాత, మీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితి మీ ముందు నిలవదు. మీ ముందు అడ్డంకులు ఏవైనా కావచ్చు. వాటిని బాధలు అంటారా, వాటిని కష్టాలు అంటారా, వాటిని సంకెళ్ళు అంటారా, లేదా వాటిని చెరసాలు అంటారా, ఏది ఏమైనప్పటికీ కానీ నువ్వు వెళ్తుండగా ఆశ్చర్యం ఏంటంటే, నీ ముందు నిన్ను అడ్డగించిన సంకెళ్ళు ఏవి నిలవడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి. బైబిల్ అదే చెప్తుంది. చాలాసార్లు మన జీవితంలో మనం దుఃఖపడే సందర్భాలు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. ఒక సిస్టర్ నాకు ఫోన్ చేసి, ఆమె బాధ దుఃఖం ఏంటంటే, ఆమెకి ఒక కొడుకు, ఇద్దరు కమల పిల్లలు, ముగ్గురు పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. వాళ్ళ ఆయన ఇంజనీరు, ఆమె ఇంజనీరింగ్ చదివింది, ఉద్యోగం చేయించలేదు ఆయన, వాళ్ళ హస్బెండ్. కరోనా వచ్చి చనిపోయాడు ఆయన. బాబుకి 3 ఏళ్ళు వయసు, పాపలిద్దరికి 4 నెలలు, ఇద్దరికి ముగ్గురు పసిపిల్లలు, భర్త చనిపోయాడు. ఆమె ప్రశ్న ఏంటంటే, వై షుడ్ ఐ లివ్? నేను ఎందుకు జీవించాలి? నా జీవితానికి అర్థం ఏముంది? నేను ఎక్కడి దాకా వెళ్ళగలను? ఈ పిల్లల్ని తీసుకొని నేను ఎక్కడి దాకా ప్రయాణం చేయగలను? నా జీవితానికి అర్థమేమో నాకు తెలియటం లేదు. నిజమే కదా? ఒక్కరి మన లైఫ్లో వెంతిరిగి చూసుకున్నప్పుడు, లేదా మన ముందున్న పరిస్థితులు మనకి ఇలాంటివే కనిపిస్తాయి. ఆమె బాధ ఆలోచించండి. అన్నీ ఉన్నాయి ఆమెకి, గొప్ప స్థితిమంతురాలే, భర్త లేడు, ఇప్పుడు ఆమె ఒంటరితనం, ముగ్గురు పసిపిల్లలు. ఆ పిల్లలను చూసినప్పుడు ఆమెకి జీవించాలనిపించట్లేదు ఆమెకి. దేవుని యొక్క వాక్యం నిజంగా ఒక్కోసారి మన జీవితాల్లో కూడా కొన్ని విపత్కరమైన పరిస్థితులు, ఊహించని పరిస్థితులు మన జీవితంలో అననుకున్న సంఘటనలు మనకు ఎదురైనప్పుడు మీరు ఎలా స్పందిస్తున్నారని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఒక విషయాన్ని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవునికి తెలియకుండా మీ జీవితంలో ఏది జరగదు. ప్రతి సంఘటన దేవునికి తెలుసు. నీకు ఎదురయ్యే ప్రతి బంధకం దేవునికి తెలుసు. ఈ ఒక్క మాట చాలు. నేను ఆమెతో చెప్పిన మాట, నీ జీవితంలో జరిగిన సంఘటనమా దేవునికి తెలుసు. హీ నోస్. స్టిల్ హీ ఈజ్ ఆన్ ద థ్రోన్. ఆయన ఇంకా సింహాసనం మీద ఉన్నాడు. నువ్వు పడుతున్న బాధ, నువ్వు పడుతున్న దుఃఖం, హీ నోస్, అని తెలుసు. ఆయన పరిపాలకుడు. ధైర్యంగా ఉండమ్మా. ఈ పరిస్థితుల్లో దేవుడు నీకు దారి చూపిస్తాడు. అయితే నేను చెప్పగలిగిన విషయాలు నీకున్నాయి అని నేను ఆమెకి బైబిల్ గ్రంథాన్ని తెరిచి, ఇదిగో ఈ మాటలు నిన్ను ఓదారుస్తాయి, ఈ మాటలు నిన్ను ధైర్యపరుస్తాయి. నీ జీవితంలో ఈ సంఘటన దేవునికి తెలుసు. మన జీవితాల్లో కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను, మనం ఒక్కొక్కసారి మన లైఫ్లో ఒక చెరసాల లాంటి పరిస్థితుల్లో బంధించబడిపోతాం. మనం బంధించబడిపోవడం అంటే మీరు ఆలోచించండి. అంటే మనం ఎటు వెళ్ళలేం, ముందుకు వెళ్ళలేం, వెనక్కి వెళ్ళలేం, పక్కకి వెళ్ళలేం, అటు వెళ్ళలేం. బంధించబడిపోయిన పరిస్థితులు మనకు ఎదురవుతాయి. ఏం చేయాలి అప్పుడు?
ఒక మాట చెప్తున్నాను వినండి. ప్రశ్న: చెరసాల నిన్ను బంధించగలదా? ప్రశ్న. చెరసాల బంధించగలదా అన్నది ప్రశ్న అయితే నేను చెప్తాను దేవుని యొక్క వాక్యం ద్వారా, ఏ చెరసాల నిన్ను బంధించలేదు, ఏ చెరసాల నిన్ను ఆపలేదు, ఏ బంధకాలు నిన్ను ముందుకు వెళ్లకుండా నిన్ను ప్రతిఘటించలేవు, నిరోధించలేవు. ఈరోజు ఈ వాక్యం ద్వారా మీరు తెలుసుకోవాల్సిన విషయం, చెరసాల నిన్ను బంధించగలదా అని ఎవరైనా అడిగినప్పుడు మీరు చెప్పాలి, నో, చెరసాల నన్ను బంధించలేదు. ఎప్పుడు ఈ సూత్రం ఎప్పుడు మనకు వర్తిస్తుంది అంటే, నువ్వు నిజంగా నీ జీవితంలో దేవుణ్ణి కలిగినప్పుడు.